నమస్తే బ్యాచ్ బ్రదర్స్. ఈ రోజు మా చెరువులో చేపలు పట్టడానికి వచ్చి ఇప్పుడు మా చెరువులో ఎవరు లేరు కానీ ఒక 2-3 రోజుల ముందు అయితే చెరువు పట్టకుండా జనాభా ఉండిండ్రు. దగ్గర ఈ చెరువులో ఒక టన్ను చేపలు అయితే పట్టుండ్రు. అన్ని చేపలు పట్టినా కూడా ఇంకా చేపలు ఉండే. మా ఊరి పిల్లకాయల దగ్గర చేపలు పడదాం రా అంటే చాలు మాకంటే ముందు పోయి చెరువులో పడుకుంటారు. మా వాళ్ళు ఒక ఇంటికి పోయి దాంతర అడుకొని వచ్చి కొంతమంది దాంతరతో పడుతుంటే కొంతమంది చేత్తోనే చేపలు పడుతుండ్రు. చూడండి మేము ఎన్ని చేపలు పట్టినామో. ఈ చేపలన్నిట్లో కొరమైన పిల్లలు అయితే దొరికినాయి. చూడండి ఎన్ని కొరమైన పిల్లలు పడినాయో. అందరు 4 భాగాలు పెట్టుకుంటే నీ భాగానికి అయితే కొరమైన పిల్లలు తీసుకున్నా. కొరమైన పిల్లలతో నెల్లూరు సైల్ చేపలు పులుసు అయితే పెట్టేద్దాం. ఫస్ట్ నేను తెచ్చుకున్న కొరమైన చేపలు మా అమ్మకి ఇస్తే అమ్మ పట్టుకుంటే పొలుగు మొత్తం శుద్ధంగా గిక్కేస్తుంది. ఇదే కొరమైన పిల్లలు హైదరాబాద్ లో అయితే లేదన్నా కేజీ 300 ఉంటాయి. మీరు ఎప్పుడైనా కొరమైన పిల్లలు కానీ కొనుక్కొని ఉంటే దగ్గర కొరమైన పిల్లల కాస్ట్ ఎంతో కమ్మి. మా అమ్మ కొరమైన పిల్లల్ని శుద్ధంగా క్లీన్ చేసుకుని రుద్ది 2-3 సార్లు నీట్ గా కడుక్కొని ఆ చేపల్లో ఒక 2 ఎర్రగడ్డలు మామిడికాయలు ఉప్పు పసుపు ఇంట్లో దంచుకున్న స్పెషల్ మసాలా వేసి ముక్కలకు బాగా పట్టించి తర్వాత దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకొని ఒకసారి కలిపెట్టి పక్కన పెట్టి తర్వాత పొయ్యి మీద చేపల పులుసు దబర పెట్టి తిరగమతి తెంచుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలు ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత దాంట్లో ఇంట్లో దంచుకున్న మసాలా వేసి చిన్న మంట మీద పులుసు మొత్తం చెక్కబెడదాం కుంచుకొని దింపుకుంటే మా చెరువులో పట్టిన కొరమైన పిల్లలతో చేసిన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. ఆ చేప ముక్క చూడండి గట్టిగా గెంచి కట్టున్నట్టుంది. చూస్తుంటే నా కళ్ళు ఆగట్లేదు. అందుకని ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని అన్నం నిండా కూరేసుకొని చేపల పులుసుతో అన్నాన్ని కలుపుకొని ఒక ముద్ద తింటా ఒక చేప ముక్క తింటుంటే పులుసేమో కమ్మగా ఆ చేప ముక్క ఏమో మెత్తగా నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. కానీ మీరైతే పోత పొరచొత్తు లైక్ మీద ఒక దెబ్బ